మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మార్కెటింగ్ విజేఐఎం రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మరి ట్రంప్ విషయానికి వస్తే ఎప్పుడైతే అధ్యక్షుడు అయ్యారో అప్పటి నుంచి ఇప్పటి వరకు హల్చల్ చేస్తున్నారని అనుకోవాలి. ఎన్నో వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ H1B వీసాల పేరుతో మన వాళ్ళు సతమతం అవుతున్నారు, అది జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్త బిల్ ఒకటి సెనెట్లో ప్రతిపాదన జరగడం చూస్తున్నాము. అదేంటంటే మళ్ళీ కొత్తగా ఎవరైతే H1B వీసా జారీలు ఏవైతే ఉంటాయో మరి దాన్ని 3 ఏళ్ల వరకు నిలిపివేయాలి అని చెప్పేది ఒక బిల్ ప్రతిపాదించారు. ఏంటి సార్ అసలు దీనివల్ల మరి మన వాళ్ళకి ఇప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయా? అంటే ఏంటి ఈ బిల్ ఏంటి? అంటే ఈ బిల్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం జరిగింది, అది మాట్లాడుకుందాం. ఎందుకంటే అది ఇందులో ఈ బిల్లో కూడా ప్రతిపాదింపబడింది. మీకు గుర్తుందో లేదో, ఇంతకు ముందు H1B తీసుకోవాలి అంటే $100,000 అంటే $1,00,000 కంపల్సరీగా ఇవ్వాలని చెప్పి దాని రుసుముని వాళ్ళు నిర్ణయించారు. అది నిర్ణయించి ట్రంప్ ప్రతిపాదించేశాడు, బయటికి అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు ఒక కోర్టు అంటే డెఫినెట్ మన సిస్టంలో ఉంటాయి కదా కోర్టులు దీనిలాగా. సో డెమోక్రాట్స్ అందరూ కలిసి వెళ్ళి కోర్టులో కేసు వేశారు. కేసు వేస్తే కోర్టు ముక్క చివాట్లు పెట్టింది. బుద్ధి ఉందా లేదా, అలా మీరు ఏకపక్షంగా ఎలా తీసుకుంటారు ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటివి చెల్లవు, ఇది లీగల్ కాదు అని కోర్టు తీర్పు ఇచ్చేసింది. ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చేసింది కదా అని చెప్పి కామ్గా ఉండట్లా. ఇప్పుడు ఈ బిల్ ఏదైతే ఉందో అందులో ఒక 4 విషయాలు చాలా క్లియర్గా ఉన్నాయి. అందులో ఒకటి, ఈ $1,00,000 ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనని వీళ్ళు లీగల్ చేద్దాం అనుకుంటున్నారు ఈ బిల్లు ద్వారా. అయితే ఈ బిల్లులో ఉన్న 4 పాయింట్లు ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, 3 ఏళ్ల పాటు H1B అనేదాన్ని రద్దు చేద్దాం. అంటే 3 ఏళ్ల పాటు H1B రద్దు చేద్దాము అంటే ఇంక కొత్త H1B ఏవి రావు. సో ఇంక 3 ఏళ్ల పాటు మనం ఏం ఆలోచించక్కర్లా. రెండో విషయం ఏంటంటే, ఈ $1,00,000 ఏదైతే ఉందో దాన్ని లీగలైజ్ చేసి త్రూ లీగల్ ఛానల్, ఇప్పుడు $2,000 $5,000 ఉంటుంది, అలా కాకుండా $1,00,000 లీగల్గా చేద్దామని రెండో పాయింట్. మూడో ప్రతిపాదన ఏంటంటే, ఇంతకుముందు H1B స్టేటస్లో ఉన్న వాళ్ళు కూడా ఫెడరల్ జాబ్స్ చేయొచ్చు. ఫెడరల్ జాబ్స్ అంటే మన దానిలో గవర్నమెంట్ జాబ్స్ లాంటివి చేయొచ్చు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఆ ఫెడరల్ జాబ్స్కి అనర్హులు అని ప్రకటించారు. ఇంకా 4వ విషయంకి వస్తే, సో మొదటిది H1B 3 ఏళ్ళు ఆపడం అనేది అయితే, తర్వాత దాన్ని సెలెక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చేయాలని చెప్పి ప్రతిపాదనలో ఉంది. అంటే ఏంటంటే, ఇంతకుముందు లాటరీ బేస్డ్ మీద తీసుకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా వారి జీతంపై ఆధారపడి దాన్ని బట్టి తీసుకుందాం అని ఇప్పుడు అనుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక మినిమం జీతం అంటే ఒక $3,00,000 లేదా $4,00,000 జీతం ఉంటే తప్ప, లేదంటే వాళ్ళని తీసుకోకూడదు అనేది ఆపడానికి వీళ్ళకి అవకాశం ఉంది. ఇంతకు ముందు ఏంటంటే ఏదైనా జాబ్కి లక్కీ లాటరీలో వచ్చిందంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అలా జరగకుండా ఉండడానికి అని చెప్పి ఈ బిల్లులో ఒక ప్రతిపాదన ఉంది. శాలరీ బేస్డ్ అంటే ఇంకా క్లియర్గా, ఇంకా ఎవరు పడితే వాళ్ళు ఇందులోకి రావడానికి వీలు లేదు అనేదాన్ని చాలా క్లియర్గా చేద్దామని, ఒక ఫ్రేమ్వర్క్ లో పెడదామని వాడి ఉద్దేశం. ఇలాగ 4 మేజర్ ప్రతిపాదనలతో ఉన్న బిల్లు ఇది. ఇప్పుడు మనకు వచ్చిన చిక్కు ఏంటంటే, అందరూ ఓదరగొట్టేస్తారు, అమ్మో బిల్లు వచ్చేసింది, లేదంటే అమ్మో ఇది అయిపోయింది, అమ్మో అది అయిపోయిందని. మనం కూలంకషంగా చూడాలి అసలు ఇది ఓకే, బిల్లు ప్రవేశపెట్టారు, ఇల్లు అలగ్గానే పండగ కాదు కదండి, అది ఆమోదం చెందాలి కదా. ఇప్పుడు ఆమోదం చెందాలి అంటే అక్కడున్న పరిస్థితులు ఏంటి అంటే, అక్కడ సెనేట్లో 100 మంది ఉండేది సెనేట్ వాళ్ళకి స్ట్రెంగ్త్. అందులో 53 రిపబ్లికన్స్ ఉన్నారు, 47 డెమోక్రాట్స్ ఉన్నారు. అయితే మామూలుగా అయితే 51 అయితే మీకు బిల్లు గెలిచేసినట్టే. కానీ అక్కడ ఒక చిత్రమైన సిస్టమ్ ఉంది, దాన్ని ఫిలిబస్టర్ అంటారు. ఫిలిబస్టర్ అంటే, ఇప్పుడు రిపబ్లికన్స్ ఏదో ప్రవేశపెట్టారు, డెమోక్రాటిక్ నచ్చలేదు, వాడు అక్కడ నించుని ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ బిల్లుని వేగగొట్టడానికి వీడు ఎలా అయినా మాట్లాడతాడు. అయితే అది జరగకుండా ఉండాలి అంటే వీళ్ళకి 60 ఓట్లు కావాలి. 60 ఓట్లు ఉంటే కానీ వీళ్ళు ఈ బిల్లుని సెనేట్లో పాస్ చేయడం కష్టం. ఓకే అండి. అదీగాక ఇప్పుడు 53 మంది రిపబ్లికన్స్ ఉన్నారు, 53 మంది దీని మీద
చాలా సుముఖంగా ఉన్నారా అంటే అక్కడ కూడా విభిన్నమైన స్వరాలు వినబడుతున్నాయి. ఎస్. కాబట్టి మనం దీన్ని అంటే చెప్పాను కదా, ఒక విషయం రాగానే ముందు హెడ్లైన్స్, నెక్స్ట్ దాన్ని ఏమంటారంటే వెంటనే క్లిక్ చేసేయడానికన్నా క్లిక్ బైట్ హెడ్లైన్స్ వేసేయడం కంటే, ఎందుకంటే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, మనకి ఇది ఒక న్యూస్ అవ్వచ్చు, కానీ కొన్ని లక్షల కుటుంబాలు వచ్చే ప్రతి న్యూస్ మీద వారి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది, భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అలాగే కొన్ని లక్షల స్టూడెంట్లు కానీ ఇంకా మిగిలిన వాళ్ళు కానీ వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ముందు అసలు ఏం చెప్పారు, దానివల్ల ఎవరెవరు ప్రభావితం అవుతున్నారు, ఇది జరిగే అవకాశం ఉందా లేదా, ఇది ముందు మనం జాగ్రత్తగా గమనించాలి. సరే, బిల్లు ప్రవేశపెట్టారు కదా, చూద్దాం 60 ఓట్లు తెచ్చుకుని వాళ్ళు అది ప్రతిపాదన ముందుకు జరిపితే. ఎందుకంటే ఇలాంటివి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నప్పుడు చెప్పాను కదా, మన ఓటర్స్ గ్యాలరీకి చెప్పుకోవడానికి కాస్త గట్టిగా ఇదిగో నేను చేశాను అని చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సడన్ గా మన వాళ్ళు వెళ్ళకపోతే అక్కడ అమెరికన్స్ ఆ ఉద్యోగాలు తీసుకోలేరు, చేయలేరు. దానికి తగ్గ స్కిల్ సెట్స్ లేవు. అంటే అక్కడ వాళ్ళకి ఎవరికి లేవని కాదు నా ఉద్దేశం, వాళ్ళకి కావాల్సినంత క్వాంటిటీలో అంతమంది మనుషులు లేరు. అది లేకపోవటం వల్ల ఏం జరుగుతుంది, అగైన్ ఈ కంపెనీస్ అన్ని రకరకాల కొత్త రూట్స్ లో వీళ్ళని ఎలా తీసుకోవాలి, అవుట్ స్టేషన్ దాని ఏమంటారు, విదేశీ కంపెనీలు లేదా మళ్ళీ వీళ్ళ ఆఫీసులనే విదేశాల్లో పెట్టుకుని అక్కడ తీసుకుని చాలా డిఫరెంట్ రూట్స్ లో వాళ్ళు చేయాల్సి వస్తుంది. కాబట్టి వచ్చే ప్రతిదానికి ఒక బిజినెస్ లో ఒక ఇదేంటంటే సూత్రం ఏంటంటే, ఒక్క విషయం వల్ల వీళ్ళు మొత్తం అంతా మారిపోదు, వాళ్ళు దానికి ఇంకేదో ఒకటి వెతుక్కుంటారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో సార్, మరి అక్కడ ఉన్నటువంటి టెన్షన్స్ కానీ వాతావరణం మార్పులు చేర్పులతో ఎవరైనా అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు అని చెప్తారా ఫైనల్ గా ప్రెసెంట్ టైంలో? ట్రంప్ ఉన్నంత కాలం ఓకే, అమెరికాకి వెళ్ళడం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న విషయమే. ఎందుకంటే వాళ్ళు ఏ క్షణాన్ని ఎలాగ ఇది రూల్స్ మారుతున్నాయో అర్థం కావట్లేదు. కాబట్టి నాకేం పర్వాలేదు అనే ఒక సెక్యూర్డ్ బేస్ ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు. అంతేగాని ఇప్పుడు చాలా మంది లోన్స్ తీసుకుని లేదా ఆస్తులు అమ్మేసుకుని వెళ్దాం అనుకుంటారు కదా, ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఒక దాన్ని ఏమంటారు ఇమిగ్రేషన్ ఆస్పెక్ట్ ఒక్కటే కాదు, రైట్ నౌ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వార్స్ గోయింగ్ ఆన్, చాలా అస్థిమితంగా ఉంది ప్రపంచం. ఇలాంటి సమయంలో మనం పెద్ద డెసిషన్స్ తీసుకోవడం అయితే ఉత్తమం కాదు అనేది నా భావన. థ్యాంక్ యూ సార్.